మరి 9:8 ఈజ్ యాజ్ 16 క్వశ్చన్ మార్క్. 9:8 ఈజ్ యాజ్ 16 క్వశ్చన్ మార్క్. 2 సార్లు ఇచ్చారు మీరు అబ్జర్వ్ చేస్తే. మనకు డౌట్ వచ్చింది సార్ 2 సార్లు ఎందుకు ఇచ్చారు? ఓకే. ఇందాక చెప్పా కదా! ఓకే. ఒక క్వశ్చన్ రకరకాలుగా ఇవ్వచ్చు. దాన్ని మనం ఎలా ఆలోచించొచ్చు అనేది. ఓకే. ఒకసారి జాగ్రత్త చూడమ్మా. 9 అంటే 3 స్క్వేర్. 8 అంటే 2 క్యూబ్. అవునా కాదా? రైట్. ఇప్పుడు 16 అంటే ఏమవుతుంది? ఇది స్క్వేర్ కదా! ఇది కూడా స్క్వేర్ చేస్తే 4 స్క్వేర్. ఒకసారి జాగ్రత్తగా మీరు అబ్జర్వ్ చేస్తే బేస్ ఏమో ప్రీవియస్ నెంబర్‌కి వెళ్ళింది. 3 కాస్త 2 అయింది కదా! అంటే 1 తగ్గిందా లేదా? అంటే 4ని కూడా 1 తగ్గిస్తే 3. ఓకే. మరి పవర్ చూడండి. పవర్ ఓకే. 2 కాస్త 3 అయింది. అంటే 1 పెరిగింది. అంటే ఇక్కడ కూడా 1 పెంచితే 2 కాస్త 1 పెంచితే 3. 3 క్యూబ్ అంటే ఎంత? 27. అంటే ఎన్నో ఆప్షన్? మా ఫస్ట్ ఆప్షన్ ఇస్ ఆన్సర్. వెరీ గుడ్. సింపుల్ లాజిక్. రైట్. సో ఈ క్వెషన్ చూడగానే ఈ ఐడియా వస్తుందమ్మా చాలా మందికి. రాని ఐడియా ఏంటో ఇప్పుడు నేను చెప్తాను చూడండి జాగ్రత్తగా. 9 అంటే 3 స్క్వేర్. 8 అంటే 2 క్యూబ్. అవునా కాదా? అంతవరకు బానే ఉంది కానీ బ్యూటీ ఏంటో తెలుసా ఇక్కడ? సార్ ఈ 3, 2 అనేవి ఇంటర్‌చేంజ్ అయ్యాయి. మీరు అబ్జర్వ్ చేసారా? 3, 2 ఇంటర్‌చేంజ్ అయితే 2 క్యూబేనా కాదా? వావ్! సూపర్బ్. అంటే ఇప్పుడు 16 అంటే ఏం రాసుకుంటాం? 4 స్క్వేర్ రాసుకుంటాను. ఇప్పుడు నేనేం చేయాలి? బేస్‌ని, పవర్‌ని ఇంటర్‌చేంజ్ చేయాలి కదా! ఓకే. ఇంటర్‌చేంజ్ చేశా. అంటే ఏమైంది? 2 పవర్ 4 అయింది. 2 పవర్ 4 అంటే ఎంత? 16 ఉందేమో చూడండి. ఉంది. సార్ ఇప్పుడు నాకు డౌట్ వచ్చింది. సార్ నాకు 2 ఐడియాలు వచ్చాయి. ఎగ్జామ్‌లో ఏం చేయమంటారు? 2 ఐడియాలు వస్తే ఎగ్జామినర్ ఏం పిచ్చోడు కాదు కదా! ఏ ఆప్షన్ అయితే నీకు ఉంటుందో దాన్ని బట్టి ఆన్సర్ చెప్పాలి. నువ్వు ఈ క్వెషన్‌కి అంటే ఈ ఆప్షన్స్ ఇచ్చినప్పుడు అది ట్రై చేస్తే నీకు ఆన్సర్ ఎంత వస్తుంది? 27 వస్తుంది. ఆ 27 ఇందులో ఉందా? లేదు. ఓకే. నియర్ బై 25 ఉంది. సార్ 27 కదా! ఆడు పొరపాటున 2 తీసేసి 1 టైప్ చేసాడేమో టైపింగ్ మిస్టేక్ ఏమో అని ఎగ్జామినర్ మీద జాలి పడద్దు. ఆ తర్వాత మీ మీద మీరు జాలి పడాల్సొస్తది. ఓకేనా? అప్పుడు ఏం చేయాలి తెలుసా? సో నువ్వు ఆ లాజిక్ మార్చి మళ్ళీ ఈ లాజిక్‌కి వచ్చి 16 పెట్టాలి. ఒకవేళ ఈ ఆప్షన్స్ ఇచ్చాడనుకో, నువ్వు ఈ లాజిక్ ట్రై చేసినా 16 లేదుగా అందులో. లేదు కాబట్టి లాజిక్ మార్చుకొని మళ్ళీ దీంట్లోకి వచ్చి 27 చేయాల్సిందే. ఓకేనా మై డియర్ పర్సనల్స్. అందుకనే నంబర్ అనాలజీ ఎస్పెషల్‌గా ఆప్షన్స్ ఓరియెంటెడ్‌లో ఉంటుంది. ఓకే.